హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చరణ్స్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూడబోతుంది ఏమంటుంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనకాపల్లి రేబాకా కాలేజ్. ఇది నేను చదువుతున్న కాలేజ్. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. కాలేజ్ ఎంట్రన్స్ షార్ట్కట్ రూటు ఇలా ఉంటుంది అనమాట. షార్ట్కట్ రూటు చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇది కాలేజ్ ఎంట్రన్స్. ఈ కాలేజ్ ఎంట్రన్స్. నెక్స్ట్ అలా లోపలికి వెళ్తుంటే అలా రూట్ వస్తుంది. లోపలికి బ్లాక్స్ ఉంటాయి, బ్లాక్స్ డివైడ్ అయ్యి. మన రైట్ సైడ్ చూసుకుంటే ఇది ఫస్ట్ అండ్ సెకండ్ బ్లాక్ ఇందులోనే ఉంటుంది. ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్. ఫస్ట్ బ్లాక్ ఫ్రంట్ కనిపిస్తుంది, సెకండ్ బ్లాక్ బ్యాక్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ ఆ ముందుకు వెళ్తుంటే అలాగా అది థర్డ్ బ్లాక్ వస్తుంది అనమాట. మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారనుకోండి, ఒకవేళ ఈ బ్లాక్లోనే ఉంటారు ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్స్, అడ్మినిస్ట్రేషన్ బ్లాకు, ఇంకా కౌన్సిలింగ్ పెట్టుకుంటే కౌన్సిలింగ్ అన్నీ ఈ బ్లాక్లోనే అవుతాయి. ప్రిన్సిపల్ సార్ రూమ్ కూడా ఇందులోనే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సిఎంఈ బ్రాంచ్కి ఎన్బిఏ సర్టిఫికేషన్ కూడా ఉంది. వాస్ట్ క్యాంపస్ అండ్ వాలీబాల్ కోర్ట్స్ కూడా ఉంటాయి. అదే వాలీబాల్, షటిల్ ఇలాంటివి వాడుకోవడానికి. నెక్స్ట్ మనం ఇప్పుడు చూడబోతుంది పై ఫ్లోర్లో ఉన్న క్లాస్ రూమ్స్ చూస్తాం. ఫస్ట్ ఇది అంతా గ్రీనరీ, ఆ చుట్టూ ప్లాంట్స్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ఆ ట్రీస్ చుట్టూ ట్రీస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం పైకి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి కట్ అయితే మనకి సిఎంఈ క్లాస్ రూమ్ వస్తుంది. ఫస్ట్ ఇది సిఎంఈ క్లాస్ రూము. ఈ సిఎంఈ క్లాస్ రూమ్లోనే మొత్తం ఫస్ట్ ఇయర్ అంతా అవుతుంది అనమాట. సిఎంఈది మనకి సిఎంఈ ఫస్ట్ ఇయర్లో 11 సబ్జెక్ట్స్ ఉంటాయి. 6 ఏమొచ్చి మామూలు థియరీ సబ్జెక్ట్స్, 5 ల్యాబ్ సబ్జెక్ట్స్. క్లాస్ రూమ్ అంతా ఇలా ఉంటుంది. ఒక 5 ఫ్యాన్స్, ఒక 8 లైట్స్, బెంచెస్ సఫిషియెంట్గా. అది 66 మెంబర్స్ వరకు ఎప్పుడు అవుతుంది క్లాస్ రూము. సీట్స్ అవి 66 ఉంటాయి. మీరు జాయిన్ అవ్వచ్చు. స్పాట్లో కావాలంటే స్పాట్లోని, కౌన్సిలింగ్లో కావాలంటే కౌన్సిలింగ్లో. ఇది ఈసీ వాళ్ళ క్లాస్ రూము. ఇది బ్లాక్ బోర్డు. ఇక్కడ ఆల్మోస్ట్ యాజ్ ఏ సేమే ఉంటుంది రూము. లైట్స్, ఫ్యాన్స్, బెంచెస్, మళ్ళీ చుట్టూ వెంటిలేషన్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది వెంటిలేషన్ అయితే. కిటికీలు అవి చాలా ఎక్కువ ఉంటాయి, పెద్ద పెద్ద రూమ్స్. ఇది అలా ఉంటుంది అన్నమాట ఈసీ క్లాస్ రూమ్. నెక్స్ట్ ఏంటంటే అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఈసీ ల్యాబ్ ఉంటుంది. ఈసీ ల్యాబ్ ముందుకు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆ ఎదురుగుండా కనిపిస్తుంది ఈసీ ల్యాబ్. ఈసీ క్లాసెస్ అన్నీ అక్కడ అవుతాయి ఫస్ట్ ఇయర్వి. దానికి ఎంట్రన్స్ ఇటు సైడ్ నుండి వెళ్ళొచ్చు. నెక్స్ట్ కొద్దిగా ముందుకు వెళ్ళాక ఆ లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళొచ్చు. ఈ దీంట్లో నుండి మాత్రం మేడమే వెళ్తారు, మనం వెళ్ళాం. ఇది ఇంకో రూమ్ అనమాట. ఇది బాయ్స్ కామన్ రూము, కాకపోతే అది ఎప్పుడు ఎక్కువ వాడరు. దానికి ఇంకో ఎంట్రన్స్ ఇది. నెక్స్ట్ ఎదురుంటూ కనిపించేది స్టాఫ్ టాయిలెట్స్. అలా రైట్ సైడ్ కట్ అయితే పై ఫ్లోర్కి వెళ్ళాం, మెట్లు వస్తాయి. నెక్స్ట్ ఇవి ఏమొంచి లెఫ్ట్ సైడ్ ఇవి బాయ్స్ టాయిలెట్స్ అనమాట. అవి ఈ రూమ్స్ ఇవన్నీ స్కిల్ హబ్ అని ఒక హబ్ ఉంటుంది. అది ఆ స్కిల్ హబ్ కంప్యూటర్స్ నేర్పిస్తారు. కంప్యూటర్ ఎలా వాడాలి ఇదని. అది మా కాలేజీ సంబంధం లేదు, కాకపోతే అక్కడ చదువుకోవడానికి వాళ్ళ ఎంట్రన్స్ టెస్ట్ ఏదో పెట్టి ట్రైనింగ్ ఇస్తారనమాట.
అదిగోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి. వెబ్సైట్ కానీ, అది స్కిల్ హబ్. నెక్స్ట్ ఇవేమొచ్చి డ్రాయింగ్ రూమ్స్. ఇవి డ్రాయింగ్ రూమ్స్ అనమాట. ఆ డ్రాయింగ్ రూమ్స్ లోపల ఇలా ఉంటుంది. ఈ డ్రాయింగ్ రూమ్స్ 2 రూమ్స్ ఇలాగే ఉంటాయి మొత్తం పొడవుగా. అవి డ్రాయింగ్ రూమ్స్. ఇదంతా వరండా టైప్లో ఉంటుంది. ఈ చివరి నుండి వరకు మొత్తం 2 డ్రాయింగ్ రూమ్స్ ఉంటాయి. 60 ఆల్మోస్ట్ 70+ టేబుల్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కటి. బ్రాంచ్కి ఒకసారి పెడతారు. సిఎంఈ వాళ్ళకైతే థర్స్డే, ఈసీ వాళ్ళకైతే మండే మేము చదువుతున్నప్పుడు. ఇటు సైడ్ నుండి అది కింద స్టాఫ్ హ్యాండ్ వాష్ అయ్యి కనిపిస్తాయి. పైన చుట్టూ గ్రీనరీ. ఈ పై ఫ్లోర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కింద ఫ్లోరు. ఇక్కడ డిస్టిల్ వాటర్ ఉంటుంది. అదే డిస్టిల్ వాటర్ కాదు, ప్యూరిఫైడ్ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ మనం తాగడానికి రోజు 2 క్యాన్స్ ఇస్తారు. కూలింగ్ వాటర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి కాలేజ్ హాలిడేస్ అయిపోయింది కాబట్టి అది అలా ఉన్నాయి. రిఫ్రెష్ చేస్తారని. ఆ ముందున వచ్చింది కౌన్సిలింగ్ రూము. ఈ నెక్స్ట్ వస్తున్నవేమంచి జనరల్ సెక్షన్ హెచ్ఓడి సార్ రూమ్ అనమాట. ఇక్కడే జనరల్ సెక్షన్ వాళ్ళందరూ ఉంటారు. మ్యాథ్స్, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వీళ్ళందరూ ఉంటారనమాట. ఇది ఖాళీ ప్లేస్. నెక్స్ట్ ఇది స్టాఫ్ లంచ్ రూమ్ అనమాట. స్టాఫ్ వాళ్ళకి లంచ్ రూము. ఇలా ముందుకెళ్తూ ఉంటే మనకి ఎక్స్ట్రాగా ఒక కంప్యూటర్ రూమ్ ఉందంట. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఆ కంప్యూటర్ రూము. ఐవీఎఫ్ కంప్యూటర్స్ అవి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తుంది ఈసీడీ ల్యాబ్ అనమాట. ఎలక్ట్రికల్ వైరింగ్ ల్యాబ్. ఇది వైరింగ్ ల్యాబ్ అనమాట. ఇది ఈసీ వాళ్ళది, సిఎంఏ వాళ్ళది కాదు. నెక్స్ట్ అది గర్ల్స్ టాయిలెట్స్. ఇవి హ్యాండ్ వాష్. మొత్తం అందరూ వాడచ్చు అనమాట హ్యాండ్ వాష్. అది ఇది ఆ ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదా, ఇప్పుడు ఆ ఫ్లోర్కి వెళ్ళడానికి. అవి స్టాఫ్ టాయిలెట్స్ జెంట్స్వి. నెక్స్ట్ అది హెచ్ఓడి సార్ రూమ్ అనమాట. అతను మా కాలేజ్ నుండి ప్రమోషన్ అయ్యి బయటికి వెళ్ళారు. ఇవన్నీ ఈ రూమ్స్ అన్నీ స్టాఫ్ వాళ్ళ వీడియో కాల్స్ అవి అన్నీ కాన్ఫరెన్స్ హాల్ అనమాట. అది ప్రిన్సిపల్ సార్ రూము. లెఫ్ట్ సైడ్ డోర్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇదంతా కాలేజ్ వ్యూ. నెక్స్ట్ 1 వీక్లో నేను పార్ట్ 2 పెడతాను. అది బ్లాక్ 1, బ్లాక్ 2. మీరు ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ కాలేజ్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.